మీడియా మిత్రులకు నమస్కారం. అత్యంత కేర్గా చింతపల్లి పోలీస్ స్టేషన్ లో నినావత్ సూర్య నాయక్ అనేటువంటి ఒక లంబాడి బిడ్డను, గిరిజన బిడ్డను ఒక సివిల్ డిస్ట్రిక్ట్ ఇద్దరు అనంతమి మధ్య పోలీస్ కూడా దాంట్లో పాల్గొనడానికి హక్కు లేదు. దేర్ ఇస్ నో రోల్ ఫర్ పోలీస్ ఇన్ ఎనీ సివిల్ డిస్ప్యూట్. కానీ దురదృష్టవశాత్తు అక్కడ ఉన్నటువంటి ఒక స్థానిక ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ దుర్మార్గంగా సూర్యనాయక్ గారిని పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసి అతని చావుకు కారణమైండు, ఈ లాకప్ డెత్కు కారణమైండు. మేము డీజీపీ గారిని, కేటీ రామారావు గారు, మా కార్యనిర్వాహక అధ్యక్షుల యొక్క ఆదేశాల మేరకు ఇవాళ వారు ఇచ్చినటువంటి ఒక లేఖను ఇవాళ డీజీపీ గారికి వినతి పత్రాన్ని సబ్మిట్ చేయటమైంది. వెంటనే నిందితుడైనటువంటి ఆ ఇన్స్పెక్టర్ పైన కేవలం సస్పెన్షన్ మాత్రమే చేసినారు అని అంటున్నారు, పక్క పోస్టింగ్ ఇచ్చినారంటా ఉన్నారు. ఇంతవరకు అతన్ని అరెస్ట్ చేసినట్టుగా మాత్రం ఎక్కడ కూడా చూడట్లేదు. వెంటనే ఆ ఇన్స్పెక్టర్ ను అరెస్ట్ చేయాలా, సబ్ ఇన్స్పెక్టర్ ను అరెస్ట్ చేయాలా, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పని మేము డీజీపీ గారికి విజ్ఞప్తి చేయటమైంది. అదే విధంగా సూర్య నాయక్ ఎవరైతే ఉన్నారో వారికి అన్ని రకాలుగా కూడా వాళ్ళ కుటుంబానికి భద్రత కల్పించాలా. ప్రభుత్వం తరపు నుండి పోలీసుల వల్ల చనిపోయినటువంటి ఒక సూర్య నాయక్ కుటుంబానికి ఆర్థిక పరమైన సహాయం కూడా అందజేయాలని చెప్పని ఈరోజు మీడియా ద్వారా ప్రభుత్వానికి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఇంకొక విజ్ఞప్తి, 10 రోజులే అయింది కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. అక్కడ చెదురు మదురుగా మేము ఇంటా ఉన్నాం. ఏంటంటే ఒక ఇంటిమిడేషన్ అని చెప్పని బెదిరింపులు ఇటువంటి కూడా పాల్పడుతున్నట్టుగా సంగతి వినవస్తా ఉంది. ఈ యొక్క అంశాన్ని కూడా పోలీసుల దృష్టికి, డీజీపీ గారి దృష్టికి తీసుకెళ్లాము. ఎక్కడైనా ఇటువంటి ఒక కంప్లైంట్స్ ఉంటే మాత్రం వెంటనే చర్యలు తీసుకోవాలా. ఫ్రెండ్లీ పోలీసింగ్ గా 10 సంవత్సరాల పాటు ప్రభుత్వం అద్భుతంగా పోలీసులు పనిచేస్తున్నారు. ఆ ఫ్రెండ్లీ పోలీసింగ్ అట్లాగే కొనసాగాల. లా అండ్ ఆర్డర్ ఎవరైనా వైలేట్ చేస్తే చర్యలు తీసుకోండి, కానీ రాజకీయ కక్షలకు, కార్పణ్యానికి తెలంగాణ వేదిక కాకుండా చూడాలని చెప్పని కూడా డీజీపీ గారికి విజ్ఞప్తి చేయడమైంది. సానుకూలంగా స్పందించినారు, చర్యలు తీసుకుంటామని చెప్పినారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.